ఖమ్మం పట్టణ ప్రజలకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం కిలాని సుందరీకరణ పేరుతో, అదేవిధంగా జాఫర్బాయ్ని సుందరీకరణ పేరుతోటి ఆ రోజు సుమారు 20 కోట్లు శాంక్షన్ చేయించుకొని సగం చేసి సగాన్ని వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు మళ్ళా సుందరీకరణ చేయాలని మళ్ళీ ఇప్పుడు 18, 19, 20 కోట్లు మళ్ళా శాంక్షన్ చేసిన ఇప్పుడు చేయాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి దాని పేరు మీద నిధులు సేకరించి మళ్ళీ మధ్యలో వదిలేయటం వాళ్ళకి అలవాటు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి లేదు. ఇక ఈరోజు టూరిజం గురించి చెప్పాలి అంటే ఆనాడు కాకతీయులు కట్టిన బావి అది. ఆ కాకతీయులు కట్టిన బావిని, ఆ కిలాని శుభ్రం చేసి పెడితే ఈనాడు ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణం ప్రజలకు సాయంత్రం పూట వాళ్ళకొక విహారయాత్రలాగా పోయి కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదంగా అక్కడ విహరించడానికి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం దాని మీద ఫండ్స్ శాంక్షన్ చేపి ఇటు సంవత్సరం కిందనే శాంక్షన్ చేయించి ఆనందంగా తుట్పాత్ పనులన్నీ చేసి మళ్ళీ వదిలేయటం. ఈ విధంగా ఎక్కడ కానీ టూరిజం శాఖ కానీ ముద్దు నిద్రపోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ టూరిజంని కానీ పట్టించుకోవట్లేదు. ఇవాళ ఎన్నో శివాలయాలు పడాబడిపోయినాయి. కాకతీయులు కట్టించిన శివాలయాలు కూడా చాలా పడ్డబడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు నేటి ప్రభుత్వ అధికారులకు కానీ, నాయకులకు కానీ, మంత్రులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చేపట్టే పనులు ఇప్పుడు ఈ కిలాని అభివృద్ధి చేయాలి, అదే జాఫర్బాయిని అభివృద్ధి చేసి శుభ్రం చేసి సుందరీకరణ చేసి మీరు ప్రజలు అక్కడికి పోయే విధంగా చేసి అక్కడ క్యాంటీన్లు, హోటల్స్ లాంటివి పెట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్ని దొంగ వాగ్దానాలు చేసి మధ్యలో డబ్బులు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్లకు సగం తినిపించి బిల్లులు పాస్ చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖమ్మం ప్రాంతానికి ఒక పర్యాటక కేంద్రం ఖమ్మం కిల్లా. అయితే చారిత్రాత్మకమైనటువంటి కిల్లా, కాకతీయుల కాలనాటి కిల్లా అది. మన ఖమ్మానికి ఆ పేరు కూడా సంబాద్రిగా పేరు వచ్చింది. అంత చారిత్రకంగా కలిగినటువంటి కిల్లాలో జాఫర్ బావి అని ఒక పురాతన బావి ఉండేది. గత కలెక్టర్ గారు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు దాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కలిసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని ఆ బావిలో ఉన్న పూడికలు మొత్తం తీసేసి చెత్త చెదారం తీసి చేశారు. కానీ ఎందుకో ఆ తర్వాత అభివృద్ధి కావటంలో పనులు నత్తనడక ఆగిపోయాయి. కాబట్టి మేమంటే గతంలో పూడిక తీసే వదిలిపెట్టడం కాకుండా దాని చుట్టూ ఒక పర్యాటక ప్రాంతానికి లైటింగ్ పెట్టడము, అదే రకరకాల ఏదైతే ఉందో అంత ఖమ్మం ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక పర్యాటక ప్రదేశంగా దాన్ని మార్చడం కోసం అభివృద్ధి క్రమంలో కొనసాగించాలి. కానీ అక్కడక్కడ బ్రేక్ అవుతుంది ఆ పని బ్రేక్ కాకుండా ఆ బావిలో ఉన్నటువంటి సుందరీకరణ పనులు కూడా నత్తనడక జాకుండా త్వరగా చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చాలామంది పర్యాటక ప్రదేశాలు పర్యటించడం, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటున్నారు. అటువంటి దాన్ని ఖమ్మం ప్రజలకు కూడా అవసరమే. కాబట్టి ఆ జాఫర్ బావిని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేస్తామని చెప్పి ఆగిపోయింది. ఈ మంత్రి గారే గతంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు కేటాయించారు. కానీ మళ్ళీ మంత్రి గారే ఉన్నారు. కానీ ఎందుకో నిధులు కేటాయించినా కూడా ఆ పని ముందుకు జరగటం లేదు. నిధులైతే కేటాయించి సర్క్యులర్స్ వచ్చి, జీవోలు వచ్చి నిధులు విడుదలై ఉన్నాయి. కానీ పని ముందుకు పోవట్లేదు. మంత్రి గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి ఆ ఉన్న నిధులను ఖర్చు చేసి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున పర్యాటక ప్రాంతమైన ఖమ్మం కిలాలో జాఫర్ బాయ్ అనే ఒక పర్యాటక బావిని గత ప్రభుత్వం హయాంలో మేము అభివృద్ధి చేస్తున్నాం. కిలాని, జాఫర్ బాయ్ని పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తాము అని చెప్పి గత ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. కానీ గత ప్రభుత్వంలో కూడా ఆ పర్యాటక ప్రాంతాన్ని కనీసం శుభ్రం చేయకోకుండా, పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఘటన మనం గత ప్రభుత్వంలో చూసాం. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అధికారంలో కాంగ్రెస్ వచ్చాక జాఫర్ బాయ్ ఏదైతే ఉందో దాన్ని మేము మరమ్మతులు చేపిస్తున్నాం. దాన్ని శుభ్రంగా చేసి పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. మేము పర్యాటక ప్రాంతంగా మార్చి చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, పర్యాటక ప్రాంతంగా మారుస్తామని చెప్పి ఈరోజు కూడా పనులు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా జరగట్లేదు. మరమ్మతులు కూడా జరగని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పర్యాటక ప్రాంతంగా ఉంది. ఖమ్మం జిల్లాకు ఇచ్చేసిన ప్రజలు కావచ్చు, లేదంటే ఖమ్మం నగరంలో ఉన్న ప్రజలు కానీ ఎప్పుడైనా టూరిస్టులు కావచ్చు ప్రశాంతంగా సాయంత్రం పూట లేదంటే మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినా కూడా కనీసం ఈరోజు చూసే పరిస్థితి కూడా లేదు. మాటల కోసమనే మాటలు చెప్తున్నారు తప్పితే ఆ పర్యాటక ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము కూడా అందరం ఖమ్మం జిల్లా ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే నిధులు ఇచ్చి పనులు
ఆపేసిన పరిస్థితి చూస్తున్నాం. నిధులు ఇచ్చి సంవత్సరం అవుతున్నా కూడా కనీసం దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు దానిపైన చర్యలు తీసుకోమని, కొంచెం వాటిపైన మంత్రి గారు అభివృద్ధికి ప్రదాత అని చెప్పుకుంటున్న మంత్రులు ఎవరైనా ఉంటే తుమ్మల గారు లాంటి వాళ్ళు దాని మీద కనీసం శ్రద్ధ చూపించి ఆ బావిని ఇప్పటికైనా శుభ్రం చేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలి. అది పూర్తిగా మీరు సంకల్పం కట్టుకొని పూర్తి స్థాయిలో వాటి పనులు పూర్తి అయ్యేదాకా మీరు దాని మీద ఫోకస్ చేయాలనేది కూడా మేము ఖమ్మం ప్రజలుగా కోరుతా ఉన్నాం.